వెల్కమ్ టు బ్రెమ్మిస్ కిచెన్. ఈరోజు నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైన లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా లివర్ శుభ్రంగా కడుక్కుని కొద్దిగా మరిగిన నీటిలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వేసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకుందామండి. లివర్ ఫ్రై పాన్లో ఉల్లిపాయలు బాగా మగ్గించుకుందాం. ఒక 3 ఉల్లిపాయలు వేసానండి నేను, చిన్నవే. 3 ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి దాన్ని నీట్గా మొత్తం కలిపి ఒకసారి అల్లం వెల్లుల్లి వాసన పచ్చివాసన పోయాక ఈ వేడి నీళ్ళ నుంచి తీసిన లివర్, అంటే వేడి నీళ్ళు ఎందుకు వేసాం, డైరెక్ట్గా కూడా లివర్ ఉడికిపోద్దండి, కాకపోతే పేస్ట్ లాగా అవుతుంది, అందుకని చెప్పి ఒక్కసారి వేడి నీళ్ళలో వేసాను అనమాట. తీసి ఒకసారి శుభ్రంగా బాగా కలుపుకున్న తర్వాత పసుపు, ఒక స్పూన్ పసుపు పడుతుందండి. లివర్ ఫ్రైకి కొద్దిగా కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొద్దిగా కారం ఒక 3 స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకుని అలా చూసారా ఇప్పుడు ఎంత బాగుందో, అలా ఒకసారి మూత కూడా పెట్టేసుకోవచ్చు. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా ఉడికి ఇదంతా ఉప్పు కారం ఇదంతా ముక్కలకి నీట్గా పట్టిన తర్వాత మనం ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ధనియాల పౌడరు ఒక 2 స్పూన్లు వేయండి. ధనియాల పౌడర్ వేస్తే బాగుంటుంది. 2 స్పూన్లు ధనియాల పౌడరు, ఒక స్పూను జీలకర్ర పౌడరు ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి. తర్వాత ఒక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ గరం మసాలా, నేను హాఫ్ స్పూన్ వేసానండి. నా గరం మసాలా కొద్దిగా ఘాటు ఎక్కువ ఉంటుంది, అందుకని ఒక హాఫ్ స్పూన్ వేసాను. దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుని అలా ఒక 10 నిమిషాలు బాగా కలుపుకుని 10 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుందండి. ముక్క కూడా మెత్తగా ఉంటుంది. అలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒకసారి తీసి చూడండి, అది బాగా మగ్గినాయండి ముక్కలు. కొద్దిగా కొత్తిమీరని జల్లుకుని పైన కొద్దిగా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. తర్వాత తీసి అలా అన్నంలో వేడి అన్నంలో కలుపుతుంది. చూసారా ఎంత నీట్గా ఉందో. ఈ నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళకి లివర్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒక నిమ్మకాయ ముక్క అలా పిండుకుని ఒక ముద్ద కలుపు తింటే ఆహా సూపర్ ఉంటుందండి. కాబట్టి మీరు ట్రై చేయండి. మరిన్ని వంటల కోసం మరి మా ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.